వీటి మీద మోసింది, పగిలిపోయింది, కదిలిపోతుంది, అదొకటి పగిలిపోయింది. ఈ స్క్రాచ్లు, ఇవన్నీ స్క్రాచ్లు, ఈ స్క్రాచ్లు, ఇక్కడ స్క్రాచ్లు, ఈ గీతలు. మా ఇంటి ముందు చిన్న పని జరుగుతుంది, ఇసుక ఇవన్నీ ఉన్నాయి, బండి పెట్టడానికి ఖాళీ లేదనేసి పక్క ఇంటి ముందు పెట్టాను అనమాట. పెడితే చెత్తల ఎంజా కొడుకులు. నేను మధ్యాహ్నం వరకు చూసాను, బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి చూసేసరికి సాయంత్రం వెళ్ళేసరికి పక్కన పడిపోయి ఉంది పార్కింగ్ ప్లేస్ లోని. ఇంటోడు కూడా బయట ఉన్నాడు. భయ ఏడు భయ పడిపోయిందా అంటే బండి తీసినోడు పడిపోయింది అది అంటున్నాడు. ఎంత కదిపినా ఏదైనా సరే స్టాండ్ తీసినోడు కూడా బండి పడదు, అలాంటిది కింద పడిపోయి ఉంది. పడిపోతే అడిగితే బండి తీసిన పడిపోయింది, దయచేసి ఇక్కడ పెట్టకండి వారు ఎర్రిపోకు లంజావాడు. కానీ ఇంటి ముందు ఖాళీ లేదు, ఇసుక తిప్పులో ఎన్ని సిమెంట్ చాలా ఉంది, అందుకని పెట్టలేదు. ఇప్పుడు పక్క బిల్డింగ్లు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడ ఖాళీ ఇక్కడ ఎవడో రానో పెట్టేస్తుంటారు, ఖాళీ లేనో పెడతాం. కావాలనే వాళ్ళు దోల కాదు కదా నీ గుద్దలోని నీ ఇంటి ముందు తెచ్చి పెట్టడానికి. చెత్త లంజా కొడుక బండి 2 లక్షలు రా. ఇప్పుడు బండి కొనాలంటే 2 లక్షలు రూపాయి దాచుకుని చాలా కష్టపడి కొనుక్కున్న బండి లంజా కొడుక నువ్వు పడేసావు. నిజంగా ఆడు పడేసి అలాగే డ్రామాలు దెంగుతున్నాడో లేకపోతే ఏంటో తెలియదు. చూడండి ఇక్కడ స్క్రాచ్, ఇదంతా స్క్రాచ్ పడిపోయింది అనమాట. స్క్రాచ్ పడిపోయింది, ఇక్కడ స్క్రాచ్లు, ఇదంతా ఏం లేదు, నీట్గా ఉండేది. చాలా జాగ్రత్త వాడాను బండి, మీకు ఫొటోస్ చూపిస్తాను బండి కండిషన్ ముందేలా ఉంది. ఇవన్నీ స్క్రాచ్లు పడిపోయి కదా చూడండి. ఇది ఇక్కడ పగిలిపోయింది, నెక్స్ట్ ఇది ఒకటి పగిలిపోయింది అనమాట. లంజా కొడక, చెత్త లంజా కొడక. 2 లక్షలు అంటే ₹2 కాదు కదా, నాకు ఎవరు రాయిస్తాడు. ఇప్పుడు ఇది పగిలిపోయింది, ఇలాంటి కండిషన్లో తిప్పగలం. ఈ మడ్గారులు దొరకవు, ఇది ఒకటి 6-7 వేలు ఉంటుంది. ఏ లంజా కొడుకు ఇప్పుడు ఇస్తాడు రా నాకు ఈ డబ్బులు. నిజంగా చూడండి ఇంత స్క్రాచ్లా, ఇంత దారుణంగా పడిపోయింది. పడిసి ఇలా కంప్లీట్ గా రోడ్డు సైడ్ డివైడర్ పక్కన పడిసి ఉందనమాట. చెత్త లంజా ఒకటి పడిసాడా లేకపోతే డ్రామాలు దెంగుతున్నాడో తెలియదు. ఎన్ని స్క్రాచ్లు కంప్లీట్ ఇలా పడిపోతే ఏటవుద్ది. బండి కొనాలంటే చాలా కష్టంగా ఉందిరా. 2 లక్షలు అంటే ఉత్తనే రావు కదా. నీకు ఇంటి ముందు ఏదైనా బళ్ళు ఉన్నాయి, మీకు పెట్టుకోవడానికి జాగా లేదంటే చెప్పాలి, కనీసం మాట చెప్పాలి. మొట్టలా నువ్వు పడేసి మట్టు గుడిపించి బండి పగల దెంగి తర్వాత నేను వచ్చినప్పుడు కరెక్ట్ గా బయట ఉన్నాడు పూకునాకుడు. బయట ఉంటే అడిగితే చెప్తున్నాడు పడిపోయింది బండి తీసినప్పుడు అని. ఎంత తీసుకుని ఇంత దెంగించుకునే గీతలు పడతాయి తప్ప బండి కింద పడిపోదు. బండి కింద పడిపోయింది, కంప్లీట్ పడిపోయింది. పడదేంగాడు కోపంకి. నాకు మొక్క చెప్పాలి, లేకపోతే చూడాలి, సైడ్కి పెట్టాలి, అంతేగాని పడదేంగా దయచేసి ఇక్కడ పెట్టకండి పోయి అది ఇదంటే చెత్తలా ఇంజా కొడక. 2 లక్షలు ఎవడ రాయిస్తాడు ఇప్పుడు. ఇది ఇప్పుడు 10,000 అవుతుంది. ఆ మడ్గారు ఇవన్నీ ఊగిపోతున్నాయి, దెంగింది, ఇది ఊగిపోతుంది, పగిలిపోయింది, ఇవన్నీ చెత్తనా కొడకలారు. ఎవరైనా దయచేసి అలా చేయండి. ఈ వీడియో ఎందుకు ఎంత హార్డ్ గా స్ట్రాంగ్ చేస్తున్నానంటే పక్కన ఇల్లున్నప్పుడు కామన్, ఈడు ఆడి దగ్గర పెడతాడు, ఆడి ఇంటి ముందు పెడతాడు. కానీ ఇలా పడేసి ఫిజికల్ డ్యామేజ్లు చేసి చాలా తప్పలేదు. ఆడవాళ్ళు ఎవరైనా చూసి బూతులు ఇవన్నీ అనుకోవచ్చు, కానీ కష్టపడి ఎండలో కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్ని బండి ఇది. మీరు బూతులు ఇలాగ మాట్లాడినప్పుడు కోపంతో మాట్లాడినప్పుడు చూడరు, తిట్టుకుంటారు జనాల్ని. కానీ ఈ మధ్యన వచ్చిన సినిమాలని లంజోడక నీ అమ్మందంగా ఇవే వస్తున్నాయి సినిమాలు. అలాంటివన్నీ మీకు బాగా వచ్చి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒక బాధ, గుండెలో మంట. ఎందుకంటే డబ్బులు కదా, రూపాయి ఉత్తున్నాయి కదా, అది ఎవడు ఈ రోజుల్లో. సో అదే అందుకనే ఇంత కోపంగా మాట్లాడుతున్నాయి. ఎవరైనా చూసి తప్పుగా అనుకోండి, క్షమించండి దయచేసి.